రాష్ట్రంలో బీసీలను బీజేపీ అధిష్టానం ఫక్తు ఓటు బ్యాంకుగా భావిస్తుంది. ఎన్నికలు వస్తేనే ఆ పార్టీ నేతలకు బీసీలు గుర్తుకు వస్తారు. ఏకంగా సీఎం అభ్యర్థిగా మారిపోతారు. మిగిలిన సమయంలో వెనుకబడినటువంటి వారిని బీసీలను పట్టించుకోవడం లేదు. అంది వచ్చిన అవకాశాలను కల్పించకుండా ప్రధానమైన పదవులను అగ్రకులాలకే అప్పజెప్తున్నారు. ఇది రాష్ట్ర బీజేపీలోని బీసీ నేతల మనోగతం. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాదిరి అందరూ బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగా ఆ పార్టీలో ప్రస్తుతం బీసీ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక బీసీ సంఘాలు మాత్రం బీజేపీ తీరుపైన బహిరంగంగా మండిపడుతున్నారు. బీజేపీని బీసీ వ్యతిరేక పార్టీగా అభివర్ణిస్తున్నాయి బీసీ సంఘాల విమర్శలను పక్కన పెడితే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు సైతం ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. గతంలో ఆ పార్టీ శాసనసభ పక్షనేత ఎంపికతో పాటు తాజాగా రాష్ట్ర బీజేపీ సారథి నియామకంలో కూడా పార్టీ అధిష్టానం ఇదే తీరుగా వివరించింది. నూతన అధ్యక్షుడిగా బ్రాహ్మణ కులానికి చెందినటువంటి రామచంద్రరావుని ఎంపిక చేసి పార్టీ విధేయుడుగా సీనియర్గా రామచంద్రరావుని ఎంపిక చేశామని చెప్తున్నటువంటి పార్టీ ఆ పార్టీ పరంగా ఈ ఎంపిక కరెక్టా కాదా అనేది కనుక చూస్తే గత 6 నెలలుగా బీసీ నాయకునికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి ఆ పార్టీ వర్గాలే పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి విషయాన్ని కూడా అందరూ ప్రస్తుతం గుర్తు చేస్తున్నారు. తీరా ఎంపిక దగ్గరికి వచ్చేసరికి బీసీలను కాదని అగ్రకులానికి పెద్దపీట వేశారు బీజేపీ అధిష్టానం. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతుందనేటువంటి ప్రచారం ప్రస్తుతం బీజేపీ పార్టీ బయట ఇంట సాగుతుంది. అయితే గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం తెలంగాణలో ఏడాదిన్నర క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపినటువంటి విషయం మనందరూ కూడా తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే రెడ్డి, బీఆర్ఎస్ గెలిస్తే వెలమ సామాజిక వర్గం వ్యక్తులు సీఎం అయ్యే అవకాశం ఉందని పసిగట్టి వ్యూహాత్మకంగా బీసీ సీఎం పాచికను బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించింది. అయితే తాము అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను సీఎంగా చేస్తామంటూ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు బీజేపీ నేతలు. మోదీ, అమిత్ షా, నడ్డా తదితరులు అనేక మంది నేతలు ఇదే అంశానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఎట్లాగో తాము అధికారంలోకి వచ్చేది లేదు, బీసీని ముఖ్యమంత్రిని చేసేది లేదనుకున్నారా, లేకపోతే మెజార్టీ స్థానాలు సాధించేందుకు బీసీ ఓటు బ్యాంకు మీద కన్నేశారా అనేది మొత్తానికి బీసీ నినాదాన్ని గత ఎన్నికల్లో హోరెత్తించారు బీజేపీ నేతలు. ఈ మేరకు ఓటు బ్యాంకును కూడా పెంచుకున్నారు. బీసీ సీఎం నినాదం ముందుకు రాగానే బీజేపీలో ఈటల రాజేందరు, లక్ష్మణు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేర్లు పెద్ద ఎత్తున చర్చకొచ్చాయి. ఈటల పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గమైనటువంటి హుజురాబాద్తో పాటు అప్పటి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి గజ్వేల్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 చోట్ల కూడా ఓటమి పాలయ్యారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక అయితే పూర్తయింది. రామచంద్రరావు కూడా నిన్న ఆ యొక్క సభలో అధికారికంగా అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి పత్రాలను కూడా తీసుకున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే బీజేపీలో అర్హులైనటువంటి బీసీ నేతలు లేరా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అంటే? బీసీ నేతగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ను బీజేపీ అధ్యక్షునిగా పోటీ చేసేందుకు కూడా కనీసం నామినేషన్ వేయకుండా కూడా అడ్డుకున్నారని చెప్పేసి ఆయనే స్వయంగా పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ బీజేపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే బీజేపీ నాయకత్వం రాజాసింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోకపోయినప్పుడు కూడా నూతన అధ్యక్షుని ఎన్నిక వేళ ఈ అంశం రాజకీయ ప్రకంపనలకు అయితే సృష్టించింది. అయితే ముఖ్యంగా బీసీలను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతుంది ఈ యొక్క ఇన్సిడెంట్ తోటి. బీజేపీలో అర్హులైన బీసీ నేతలు లేరా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు చాలామంది బీసీ నేతలే. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా పార్టీ అధ్యక్షునిగా ఈటలకు అవకాశాలు వస్తున్నట్లు భారీ ప్రచారాన్ని సాగించారు. ఇప్పుడు ఆయనను పక్కన పెట్టారు. ఈటల కాకుంటే ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ, సీనియర్ నేత తల్లోజు ఆచారి కానీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితర బీసీ నాయకులు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రోజులు ఉన్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం స్థానానికి అర్హులైనటువంటి బీసీ నాయకులు ఇతర పదవులకు అంటే అధ్యక్ష పదవులకు అర్హులుగా ఆ పార్టీ అధిష్టానానికి కనిపించడం లేదనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం సాగుతుంది. కేవలం సీఎం స్థానం మాత్రమే బీజేపీలో బీసీలకు రిజర్వ్ చేసి పెట్టారా అంటూ కూడా సెటర్లు వేస్తున్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికలో సైతం బీసీలను పక్కన పెట్టి మహేశ్వర్ రెడ్డికి పట్టం కట్టారు. బీసీ ఉన్నటువంటి రాజాసింగ్ ఇక్కడ కూడా అన్యాయమే జరిగింది. తొలిసారి బీజేపీ నుంచి గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చినట్టే పాయల్ శంకర్ కూడా అవకాశం ఇవ్వచ్చు కదా అంటూ కొంత ప్రశ్నలు కూడా లేవనెత్తారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించిన ఎంపికలో కూడా బీసీలకు ఛాన్స్ ఇవ్వలేదనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. బీసీ సంఘం సంబంధించినటువంటి వారైతే బీజేపీ అంటే బ్రాహ్మణ బనియా పార్టీ అంటూ కూడా విమర్శిస్తున్నారు. ప్రధానిగా బీసీ నేత మోదీకి బీజేపీ 3 పర్యాయాల అవకాశం కల్పించిందని, పార్టీ కేంద్ర మంత్రివర్గంలో కూడా బీసీలకు పెద్దపీట వేశారని చెప్పుకున్నటువంటి ఆ పార్టీ అధిష్టానం తెలంగాణకు వచ్చేసరికి మాత్రం బీసీలకు అన్యాయం చేస్తున్నారనే అపవాదం అయితే ఎదుర్కొంటుంది. రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి కంటే ముందున్నటువంటి కరీంనగర్ ఎంపీ గెలిచినటువంటి బీసీ నాయకుడు బండి సంజయ్కి అవకాశం కల్పించారు గతంలో. అయితే ఎన్నికలకు ముందు కూడా బండి సంజయ్ని తప్పించి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే తాజాగా బీసీకి కాకుండా అగ్రకులానికి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం అంటే బీసీల చివరిలో బీజేపీ
పెడుతుందని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలు వస్తే ఓట్ల కోసం మాత్రమే బీసీలు కావాలి, పదవులకు మాత్రం బీసీలకు అర్హులు కాదా అనేటువంటి ప్రశ్నలు కూడా బీసీ నేతలే ప్రశ్నిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ పరిణామం భారతీయ జనతా పార్టీపై అత్యంత ప్రభావం కనిపిస్తుంది. అయితే బీసీలను విమర్శించినటువంటి బీజేపీ పార్టీని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా కూడా విస్మరిస్తారని చెప్పేసి కూడా చాలామంది బీసీ నేతలు కూడా అంటున్నారు.